India is my country. All Indians are my brothers and sisters. I love. Namaskar, Prasad sir. Please come on to the bench. Dilip sir, మీరు కూడా రండి. Amar sir, please come to the dais. Prasad sir, మీరు కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. దిలీప్ సార్, మీరు కూడా రండి సార్. నరేంద్ర సార్, ప్లీజ్ ఎక్కడ ఉన్నా మీరు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ప్రసాద్ సార్ రండి. Speech by Sri Harsha. Good morning everyone. I wish you all very happy Independence of the Day. It is my pleasure to deliver speaking on this today. As you know, today is the most important day of the Indian history. Today we are celebrating 79th Independence Day of India. India is on 15th August Independence Day as the power of freedom fighters Mahatma Gandhi, Sardar Vallabhbhai Patel, Bhagat Singh, etc. Today we are fortunate that we are independent of the day. On this day, the national flag is hoisted at every public place. So it is our responsibility and our duty and सारे जहां से अच्छा हिंदुस्तां हमारा हमारा सारे जहां से अच्छा हिंदुस्तां हमारा हमारा हम बुलबुले हैं इसकी ए गुलसिता हमारा हमारा सारे जहां से अच्छा हिंदू రవి అస్తమించిన సామ్రాజ్యం లేక అంటే 200 సంవత్సరాల పైగా బ్రిటిషర్స్ చిన్న వ్యాపారం కోసం వస్తూ ఇండియాలో స్థిరపడి ప్లస్ మన దేశం యొక్క అదే మనకి ఇప్పుడు అంటున్నాం చూడండి విశ్వగురు అని చెప్పేది. విశ్వగురు అంటే ఏంటే కాదు, యాక్చువల్గా ప్రతి భారతీయుడిలో కూడా ఒక గురువు కనిపించేవాడు. అంటే గురువు అంటే ఎట్లా అంటేనా యాక్చువల్గా మనకు మూలం వచ్చేసి వేదాంతం.
సో వేదం అన్నటువంటిది ఏదైతే ఉందో ఆ వేదంలో ప్రతి ఒక్కటి కూడా ఉండేది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం చూడండి, సైన్స్ కానీ, ఈ సైన్స్ అంతా కూడా మనకు వేదాల నుంచి వచ్చినదే. అంటే ఒకప్పుడు భారతీయులు అనే వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అంటే అయినా ఇక్కడ ప్రతి ఒక్కడిలో కూడా ఒక ప్రపంచ గురువు అనేవాడు కనపడ. గురువు అంటే ఎవరు అంటే విద్య. విద్య అంటే ఏంటి, ఇక్కడ తెలియనిదంటూ ఏమి లేదు. ఇప్పుడు జనరల్గా మనం ఒకటి అనుకుంటున్నాం, అన్నీ తెలిసిన వాడు ఓకేనా జ్ఞాని అంటుంటాం. కానీ జ్ఞానేవాడు ఎట్లా అంటాడంటే చిన్నది ఉంటుంది చూడు, చీమ చిటుకుమని ఒక చిన్న పుల్ల శబ్దం వినపడింది అనుకో, అరే ఎలా వచ్చింది ఇది, ఏదో అద్భుతం ఉందే అనుకునేవాడే జ్ఞాని. నాకు అన్నీ తెలుసుకునేవాడు, నేను ఇది చేసినాను ఫ్యాన్ తిప్పుతానేవాడు జ్ఞాని కాదు. అంటే అలా అప్పట్లో మనకు వేదాలు ఉన్నప్పుడు మనకు స్వాతంత్రం అంటే ఇప్పుడు మనకు స్వాతంత్రం అనేది కాదు, ఒకప్పుడు స్వతంత్ర భారతంగా అవిభాజ్యమైనటువంటి అంటే మనకు వింధ్యా పర్వతాలు, సింధు పర్వతాలు అదంతా కూడా మనం చేసుకుంటున్నాం కదా. ఇక్కడ ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చినారు, ఇక్కడ చెంగిస్ ఖాన్ అంటుంటాం, చైనా ఇక్కడ నుంచి పోసుకుంటే మొత్తం కూడా ఇది మన సామ్రాజ్యమే. దీని అంతా కూడా ఆర్య సామ్రాజ్యం అంటారు. మనకు మీరు కూడా తెలుసు, ఇక్ష్వాకుల కులమైనటువంటి రావణుడు అనేటువంటి వాడు ఆరితేగవాడు ఎక్కడి నుంచి వచ్చినాడు, ఎక్కడుంది అది ఆఫ్ఘనిస్తాన్ పైన ఇదంతా కూడా. అంటే మన సామ్రాజ్యం భరతఖండం ఉన్నటువంటిది, జంబూద్వీప్ అనేది ఒక పెద్ద సామ్రాజ్యం. అలాంటి సామ్రాజ్యానికి ఒక బ్రిటిష్ వాడు అంటే మనకు సంబంధించినటువంటి వాడు కాదు, ఒకటి వచ్చి చిన్న వ్యాపారం చేయడానికి వచ్చేసి మనల మీద అజమాయిషీ చేస్తూ అందరూ మంచి స్థానానికి వెళ్ళాలని చెప్పేసి. Good morning, ma'am. Happy 17th Independence to all. ప్రతి ఇండిపెండెన్స్ డేకి అందరికీ మీరు స్కూల్ నుంచి చాలా మంది వింటారు, మీ సారాలు చెప్పేది ఇంతమంది పోరీ చేసినారు, ఇంతమంది కష్టపడితేనే మనకు స్వాతంత్రం వచ్చిందని అన్ని జనరల్గా అందరూ చెప్పేటివి ఉంటాయి. కానీ దాని నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాము, ఊకే వినడం వరకే ఉండకూడదు. ఆయన కష్టపడినాడు మా స్వాతంత్రం వచ్చింది, ఈయన కష్టపడినాడు మా స్వాతంత్రం. కనీసం వాళ్ళ కష్టానికి మనం ఏం ఫలితం చేస్తున్నాము, సరే వాళ్ళ కష్టం వద్దు పక్కన పెట్టండి, కనీసం మనం మిమ్మల్ని కనీ పెంచి పోసిన మీ తల్లిదండ్రుల కష్టానికి మీరేం చేస్తారు ఒకసారి ఆలోచించండి మా. అందుకని మా ఎప్పటికైనా కానీ మన మార్పు అనేది ఖచ్చితంగా చేంజింగ్ అనేది ఉండాలి, చేంజింగ్ ఫ్యాక్టర్ అనేది ఉండాలి ఎప్పటికైనా కానీ. నేను ఏం చేస్తున్నాను, మా డాడీ ఏం చేసినాడు, నెక్స్ట్ మా 4 జనరేషన్ ఏం చేసినారు, వాళ్ళ కష్టాన్ని తగ్గట్టు కానీ మనం చేయడంలో తప్పు కాదు, సరే చేస్తాం, ఏది తప్పో ఒప్పో మనం చేస్తాం, కానీ దాని తర్వాత వచ్చే పరిణామాలు కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలి. అర్థమైందా? అందుకే అమ్మా మీరు ఎప్పటికైనా కానీ చేంజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా, మారండి బాగా. ఇంకొకటి ఏంటంటే ప్రతిదానికి ఇనిషియేషన్ తీసుకోండి. ఇంకొకటి వాళ్ళు చెప్పినారనో వీళ్ళు చెప్పినారనో నీకు నువ్వు ఏంది, ఓకేనా? దాన్ని ఏమంటారు, యాటిట్యూడ్ డిఫైన్స్ ఎవ్రీథింగ్ అంటారు. యాటిట్యూడ్ అంటే ఏంది, వ్యక్తిత్వం. అంటే ఒక మనిషిని మనం తలుచుకుంటేనే ఆ మనిషి యొక్క వ్యక్తిత్వం అనేది బయటపడుతుంది, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన ఫ్రీడమ్ ఫైటర్స్ మీద తీసుకోండి. గాంధీజీ అని చెప్పినారంటే మీరు ఏం చెప్తారు, సైలెంట్ అంటారు, పీస్ అంటారు, నాన్ వైలెన్స్ అంటారు, అవునా? సుభాష్ చంద్రబోస్ అంటే ఏమంటారు, యాంగ్రీ మోడ్ అంటారు, ఎంతమంది చంపినారు అంటారు. నెక్స్ట్ భగత్ సింగ్ అన్నారు, 22 ఇయర్స్కి 21 ఇయర్స్కి ఆయన ఇదేమంటారు చనిపోయినాడు, 23 ఇయర్స్కి. అంటే అప్పటికే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అయినాడు. అంటే ఏదైనా కానీ అట్లా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవడమే కాదు, వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకున్నామో కూడా ఆలోచించాలి మీరు ఒక్కసారి. అర్థమైందా? ఇప్పుడు ఏదైనా కానీ ప్రతి ఒక్కరు మీరు కేవలం వాళ్ళనే కాదు, మీకు ఇష్టమైన వాళ్ళని ఒక రోల్ మోడల్ సెట్ చేసుకోండి. అర్థమైందా? అది యాటిట్యూడ్ ప్రకారం. యాటిట్యూడ్ అని చెప్పిన వ్యక్తిత్వం అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకంటూ ఒక యాటిట్యూడ్ ప్రతి ఒక్కరి మనిషికి ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నవ్య అంటే ఏంది, సోఫియా అంటే ఏంది, ఇప్పుడు గఫూర్ అంటే ఏంది, ఏదో ఒకటి ఉంటుంది. నేనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో ఒక బెంచ్ ఉంది. ఇప్పుడు మీ సీనియర్స్ ఒక క్లాస్ రూమ్ ఎప్పుడైనా నేను వెళ్తే అరే ఈ బెంచ్లో సౌమ్య ఉండే, ఈ బెంచ్లో మహేష్ ఉంటే, వాడు ఉండేటప్పుడు ఇది అంటే ఇప్పుడు నేనున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 డేస్ కాలేజ్ కాకపోతే ఈ టైంలో సార్ ఉంటే ఇట్లుంటుండే, ఈ టైంలో మేడం ఉంటే ఇట్లుంటుండే. అర్థమైందా? ఇప్పుడు ఆ ప్లేస్ని మనము ఎవరు రీప్లేస్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మన లైఫ్ మనం ఏ విధంగా బతకాలంటే మీరు ఫ్యూచర్లో అయినా కానీ ఎప్పుడైనా కానీ ఒక స్థానాన్ని నువ్వు కేటాయించుకున్నావు అంటే ఆ స్థానంలో వేరే మనిషిని ఎవరు ఊహించుకోకూడదు పొరపాటున కూడా. అర్థమైందా? ఇప్పుడు ఏదైనా కానీ ఒక డ్యాన్స్ అయినా సరే, ఒక స్కిట్ అయినా సరే, ఒక పాట అయినా సరే, ఒక ఎంజాయ్మెంట్ అయినా సరే, ఒక చదువైనా సరే, ఏదైనా సరే దాంట్లో మనము ఎక్సెల్ ఉండాలా 100%. ఇప్పుడు నీకు ఇచ్చేది ఎంతైనా కావచ్చు, నువ్వు దాంట్లో 100% చేసేయాలి అంతే. అది నీకు నచ్చిందా 100% చేయాలా, నచ్చలేదా 0% అంతే, ఇంకా వదిలేసేదాన్ని. నచ్చకుండా ఏ పని చేయకండి మా. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెరీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. ఎన్నో ఇండిపెండెన్స్ డే? మనకి ఫ్రీడమ్ వచ్చి 79 ఇయర్స్ అయిందని అంటారు. ఫ్రీడమ్ అంటే ఏంటిది?
ఏమిట్లో స్వేచ్ఛ ఉండాలి? ఏమిట్లో స్వేచ్ఛ ఉండాలి? టు లివ్, టు సర్వైవ్, టు ఇన్స్పైర్. సో వీటన్నిటిలో మనకి ఫ్రీడమ్ ఉండాలని ఫ్రీడమ్ ఫైటర్స్ తీసుకొచ్చినారని మనం వాళ్ళ గురించి చెప్పుకుంటాం. సో ఫ్రీడమ్ ఫైటర్స్లో మనకు మెయిన్ గుర్తొచ్చే వాళ్ళు మహాత్మా గాంధీజీ, లాలా లజపత్ రాయ్, సుభాష్ చంద్రబోస్. వీళ్ళందరూ సుభాష్ చంద్రబోస్ మెయిన్గా మిలిటరీని ఫామ్ చేశారు. మిలిటరీ అంటే ఆర్మీ. ఎవరికి రెస్పెక్ట్ సోల్జర్. వాళ్ళు పేరెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం వదిలేసి ఎక్కడో ఉండి ఎన్నో ఇయర్స్ వరకు అక్కడ గడిపేసి మనకు రీసెంట్గా జనవరిలోనో ఫిబ్రవరిలోనో పహల్గామ్ అటాక్ జరిగింది. సో చాలామంది న్యూలీ మ్యారీడ్ కపుల్స్ ఎక్స్పైర్ అయ్యారు దాంట్లో. సో దాంట్లో మనకు సంబంధించిన మన అనంతపురం డిస్టిక్ సంబంధించిన వాళ్ళు కూడా చనిపోయారు. సో వీళ్ళందరూ వీర జవాన్లు ఎందుకు చనిపోతున్నారంటే మన దేశాన్ని కాపాడుకోవడానికి చనిపోతున్నారు. ఈ మెయిన్గా ఈ ఆర్మీని ఇన్వెంట్ చేసిందంటే సుభాష్ చంద్రబోస్. వినే ఉంటారు సుభాష్ చంద్రబోస్. సో వీళ్ళందరి గురించి ఈరోజు మనము గుర్తు తెచ్చుకుంటాం అనమాట. సమ్ ఫ్రీడమ్ ఫైటర్స్. సో ఫ్రీడమ్ అనేది ఈరోజు ఒక్కరోజే కాదు, దేశభక్తి అనేది కూడా ఇది ఒక్కరోజే కాదు, ప్యాట్రియాటిక్ అనేది ఈరోజు ఒక్కరోజే కాదు. ఎవ్రీడే యూ షుడ్ సర్వ్ ద సొసైటీ. సమాజం బాగుపడాలి, దాంట్లో హింస, అబద్ధం ఇలాంటివి ఏం లేకుండా మంచిగా ముందుకెళ్ళాలి. హింస అంటే ఏంటిదంటే, హింస అంటే మీ లాంగ్వేజ్లో ఏంటిది? హింస అంటే ఏంటిది? టార్చర్, ఇంకా ఒకరిని డౌన్ చేసి చూడడం, వెనుకబడిన కులాలని తక్కువ చేసి చూడడం. సో ఇలాంటివన్నీ చేయకూడదు అనమాట. వై? బికాస్ ఫ్రీడమ్ ఇచ్చిందే అందుకు, రాజ్యాంగం చట్టం రాసిందే అందుకు. సో ఇప్పుడున్న పౌరులందరూ కూడా మనం అందరూ సమానులే. దాంట్లో మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందుకు ఈ 15th ఆగస్ట్ 14th నైట్ మనకి ఫ్రీడమ్ వచ్చింది. 14th 12 అరౌండ్ 11:59 11:58 వచ్చింది. సో వీఆర్ కన్సిడర్ యాజ్ ఆగస్ట్ 15th అని కన్సిడర్ చేస్తారనమాట. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున అందరూ ఏం చేస్తారంటే జెండా ఎగరేస్తారు. ఇదొక్క రోజే దేశభక్తి గురించి తెలుసుకుంటాం. అలా కాదు, ఎవ్రీడే సొసైటీ గురించి ఆలోచించాలి. మనం ఎలాగా బతకాలి, ఎలా ఉంటే మనం మన స్వేచ్ఛగా ఉండగలుగుతాము. స్వేచ్ఛ అంటే ఏదో మన ఇష్టానుసారంగా చేసేది కాదు, సొసైటీని కూడా ఆలోచించి చేయాలి. అర్థమవుతుందా? సో దీంట్లో వీళ్ళందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇన్వాల్వ్ అయ్యి మనకి ఈరోజు వాళ్ళ సాక్రిఫైస్ లైఫ్ని ఇచ్చి మనం ఇంత ఫ్రీడంగా మన నేషన్లో మనం ఉంటున్నామంటే దట్స్ గ్రేట్ టు అవర్ ఇండియా. అంతే కదా? ఇండియా ఈజ్ ఎ వెరీ బిగ్ కంట్రీ అండ్ ఆల్సో హ్యావింగ్ చాలా రిలీజియస్ వాళ్ళు ఉన్నారు, చాలా మతాల వాళ్ళు ఉన్నారు, చాలా అసలు వేరే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే వీసాస్ అవ్వలేదు కదా, మన దాంట్లో జస్ట్ చెకింగ్ చేసి పంపించేస్తారు. అంత ఫ్రీడమ్ కంట్రీ మనది. సో మీరందరూ మీ యొక్క ఎయిమ్ ఏదైతే ఉంటుందో దాని మీద కృషి చేసి మీరు కూడా అలాగా సమాజానికి హెల్ప్ఫుల్ అయ్యేలాగా ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. Kabaddi team winners, Apple team singers Gafur, Bharat, Sridhar, Raghava, Jashwant, Akiful Hassan. Please come to the dais. Big applause to him. Kabaddi runners Prem Sagar, Harsha, Charan, Malik, Tawhid, Afroz, Tanish, Dragon team. Claps. Dragon fruit tree.
Next prize goes to cricket winners Lions team. Bharat Kumar, Prem Sagar, Prem Kumar, Sridhar, Malik, Afroz, Charan, Jamblaya, Salim, Limayat, Raghava. Junior girls. మీకు తెలుసు కదా మా టీంకి ఎవరు ఉన్నారు వచ్చి లెమన్ స్పూన్ గేమ్ సీనియర్స్ లెమన్ స్పూన్ సీనియర్స్ విన్నర్స్ రండి మా సాగర ఆ గెలుపే నీదిరా నీరే పడి లక్ష్యం మరువకు సోదరా నిప్పులు చిందిన ఏ తెగులు ఆపిన వెనుకడుగే వెయ్యక ముందుకు సాగరా నలు దెక్కులు నంబుతూ ఉన్నా నలు రెప్పని చూపువై నీ శక్తిని యుక్తిగా చూపై నటరాజై నువ్వు రాజై నీ గెలుపే నీలో సాగరా ఆ గెలుపే నీదిరా నీరే పటి లక్ష్యం మరువకు సోదరా వెల్కమ్ టు మాలిక్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మేము ఈసారి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజ్లో ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము. అందరికీ మా వీడియోస్ కానీ మా వేడుకలు నచ్చింది అనుకుంటున్నాము. ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరం ఈ విధంగానే మీరు ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా చేస్తూ మాకు సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేసుకుంటూ ఉంటాము. మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ మీ నుంచి కావాలి. మీకు ఏమన్నా మా దాంట్లో మా వీడియోస్లో కానీ మా సెలబ్రిటీస్లో ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ లాగా అనిపిస్తే క్షమించండి. ఒకవేళ ఏమైనా ఉంటే దాంట్లో కామెంట్ చేయండి. మేము దాన్ని నెక్స్ట్ టైం నుంచి సరి చేసుకుంటాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please like and share and subscribe. థ్యాంక్ యూ.